నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు 6 రకాల బటర్ మిల్క్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. సమ్మర్ లో బాడీని కూల్ గా మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ప్రతిరోజు నార్మల్ మజ్జిగలా కాకుండా ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ తో ట్రై చేయండి. సూపర్ రిఫ్రెషింగ్ గా ఉంటాయి అండ్ ఇవి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. బాడీ హీట్ ని కంట్రోల్ చేయడమే కాకుండా డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలానే మంచి ఫ్రెష్ ఫీలింగ్ అయితే తెప్పిస్తుంది. మసాలా నుండి మ్యాంగో వరకు, బీట్రూట్ నుండి ప్రోటీన్ రిచ్ వరకు అన్ని కూడా మంచి యూనిక్ టేస్ట్ తో ఉంటాయండి. మరి వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా నేను 1 లీటర్ వరకు కూడా పెరుగు తీసుకున్నానండి. ఇక్కడ నేను చూపించే ప్రతి రెసిపీ కూడా ఇద్దరు తాగొచ్చండి. అంటే 2 గ్లాసుల వరకు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందు ఈ పెరుగు అంతా కూడా శుభ్రంగా మజ్జిగ కవ్వంతో చిలుక్కుని పక్కకు పెట్టేసుకోండి. ఫస్ట్ చూపించే రెసిపీ నార్మల్ మసాలా మజ్జిగ. ఇది స్పైసీగా, టాంగీగా, చాలా రిఫ్రెషింగ్ ఫీలింగ్ తో ఉంటుంది. ఒక చిన్న పచ్చిమిరపకాయని ముక్కలా కట్ చేసుకుని వేసుకోండి. 1 అంగుళం అల్లం, 10 నుంచి 15 వరకు కూడా పుదీనా ఆకులు, 1/2 కప్ అంత కొత్తిమీర, 1 రెమ్మ కరివేపాకు, అలానే 1 చెక్క దాకా కూడా నిమ్మరసాన్ని పిండేసుకుని, 1/4 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, 2-3 చిటికెల దాకా కూడా బ్లాక్ సాల్ట్ ని వేసుకోండి. మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలానే 2 పెద్ద గుంట గరిటెల వరకు కూడా పెరుగును వేసుకోండి. ఇది 1/2 కప్ కన్నా ఎక్కువ, 1/2 కప్ కన్నా తక్కువ ఉంటుంది. ముందు వీటిలన్నిటిని కూడా చూపిస్తున్న విధంగా మిక్సీ జార్ లోకి ఇలా గ్రైండ్ చేసేసుకుని, ఇప్పుడు ఒక బౌల్లోకి ఇదంతా కూడా వేసేసుకుని, ఒక 300 నుంచి 350 మిల్లీలీటర్ వరకు కూడా నీళ్ళని పోసుకుని బాగా చిలికేసుకోండి. ఇందులో యూజ్ చేసిన జీలకర్ర పొడి, అల్లం, కరివేపాకు వల్ల డైజెషన్ చాలా స్మూత్ గా అవుతుంది. బ్లోటింగ్ లేదా ఎసిడిటీ బాగా తగ్గుతుంది. బాడీకి ఇన్స్టెంట్ గా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఈ విధంగా మసాలా మజ్జిగని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చి మామిడికాయతో మజ్జిగని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. దీనికోసం మిక్సీ జార్ లోకి సగం చెక్క వరకు కూడా పచ్చి మామిడికాయల్ని తొక్క తీసుకుని ముక్కలు కోసుకుని దీంట్లోకి వేసుకోండి. 10 నుంచి 15 వరకు కూడా పుదీనా ఆకులు, 1/2 కప్ వరకు కూడా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, అలానే 2 పెద్ద గరిటెల వరకు కూడా పెరుగును వేసుకుని దీన్ని కూడా మెత్తగా అన్ని ముక్కలు కూడా నలిగేంత వరకు కూడా బాగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా రెడీ అయిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి వేసుకుని 300 నుంచి 350 మిల్లీలీటర్ వరకు కూడా నీళ్ళని పోసుకుని బాగా చిలుక్కోండి. ఇది పుల్లగా, కమ్మగా చాలా బాగుంటుంది అండి. పిల్లలకు కూడా బాగా నచ్చేస్తుంది. మామిడికాయ వల్ల ఇన్స్టెంట్ గా ఎనర్జీ బూస్ట్ అవుతుంది. డిహైడ్రేషన్ ని బాగా కంట్రోల్ చేస్తుంది. మామిడికాయ మజ్జిగతో కలిసి బాడీని కూల్ గా మెయింటైన్ చేస్తుంది. ఇంత సింపుల్ గా మామిడికాయ మజ్జిగని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ఫుల్ గా, హెల్దీగా, మంచి రుచినిచ్చే బీట్రూట్ మజ్జిగ కోసం ఒక మిక్సీ జార్ లోకి చిన్న బీట్రూట్ లో సగం వరకు కూడా బీట్రూట్ ని తొక్కని తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలానే 1 అంగుళం వరకు కూడా అల్లం ముక్కలు, 1/2 కప్ అంత కొత్తిమీర, 10 నుంచి 12 వరకు కూడా పుదీనా ఆకులు, 1 చెక్క వరకు కూడా నిమ్మరసాన్ని వేసుకుని 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, 2 పెద్ద గరిటెల వరకు కూడా పెరుగును వేసుకుని దీన్ని కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసేసుకోండి. బీట్రూట్ లో ఉండే నేచురల్ పింక్ కలర్ వల్ల ఈ విధంగా ఈ కలర్ లోకి వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 300 నుంచి 350 మిల్లీలీటర్ వరకు కూడా నీళ్ళని పోసుకుని బాగా చిలికేసుకోండి. బీట్రూట్ వల్ల హిమోగ్లోబిన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ అవుతుంది. స్కిన్ కూడా నాచురల్ గా గ్రో అవుతుంది ఈ బీట్రూట్ మజ్జిగ వల్ల. ఇలా చేస్తే బీట్రూట్ ఫ్లేవర్ ఏమి ఎక్కువ డామినేటింగ్ గా ఉండదండి. చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సూపర్ హెల్దీ డ్రింక్ చూపిస్తున్నానండి. అదే ఉసిరికాయ మజ్జిగ. లైట్ గా పుల్లగా, ఇది చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం మిక్సీ జార్ లోకి 1 ఉసిరికాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసేసుకోండి. అలానే చిన్న పచ్చిమిరపకాయ ముక్కని, 1 అంగుళం వరకు కూడా అల్లం, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, అలానే 2-3 చిటికెళ్ళంతా బ్లాక్ సాల్ట్ ని వేసుకుని 2 పెద్ద గరిటెలంతా పెరుగుని వేసేసుకుని దీన్ని కూడా మెత్తగా మిక్సీ జార్ లోకి గ్రైండ్ చేసేసుకుంటే ఈ విధంగా రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని 300 నుంచి 350 మిల్లీలీటర్ వరకు కూడా నీళ్ళని పోసుకుని దీన్ని అంతా కూడా బాగా చిలికేసుకోండి. ఉసిరికాయలో సి విటమిన్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. బాడీ హీట్ ని చాలా ఫాస్ట్ గా కంట్రోల్ చేస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. లైట్ గా పుల్లగా ఉండే ఈ ఉసిరికాయ మజ్జిగని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు.
నెక్స్ట్ అల్టిమేట్ కూలింగ్ డ్రింక్ అనే చెప్పొచ్చండి ఈ కీరా మజ్జిగతో. ఈ కీరా మజ్జిగ కోసం ఒక పెద్ద కీరాని తీసుకుని పీల్ చేసుకుని వీటిని ముక్కలా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇది చాలా లైట్ గా, ఫ్రెష్ గా అండ్ సూదింగ్ గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి చిన్న పచ్చిమిరపకాయ ముక్క, ఒక రెమ్మ కరివేపాకు, ఒక అంగుళం వరకు కూడా అల్లం ముక్క, ఒక పావు కప్పు దాకా కూడా కొత్తిమీర, అలానే 10 నుంచి 12 వరకు కూడా పుదీనా ఆకులు, పావు టీ స్పూన్ అంత ఉప్పు, 2-3 చిటికెళ్ళంతా బ్లాక్ సాల్ట్ ని వేసుకుని ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా రెడీ అవుతుందండి. కావాలనుకుంటే దీంట్లోనే మజ్జిగను వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. లేదా ఒక బౌల్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని 2 పెద్ద గరిటెలంతా పెరుగుని దీంట్లోకి వేసుకుని 300 నుంచి 350 మిల్లీలీటర్ వరకు కూడా నీళ్ళని పోసుకుని ఇదంతా కూడా బాగా చిలికేసుకోండి. దీంట్లో కీరా వేయడం వల్ల బాడీ టెంపరేచర్ చాలా ఫాస్ట్ గా తగ్గుతుంది, హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది, వడదెబ్బలు అంటే సమ్మర్ లో వచ్చే హీట్ స్ట్రోక్స్ నుంచి చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. బాగా ఎండగా ఉన్న రోజు ఈ క్యూకుంబర్ బటర్ మిల్క్ ని ట్రై చేయండి, మంచిగా రిఫ్రెష్ అవుతారు. లాస్ట్ బటర్ మిల్క్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ బటర్ మిల్క్ అండి, సత్తు బటర్ మిల్క్. ఇది నట్టి ఫ్లేవర్ తో కొంచెం థిక్ గా ఉంటుంది, చాలా ఫిల్లింగ్ గా ఉంటుంది. దీనికోసం బొంబాయి శనగల్ని తొక్క తీసుకుని వీటిని పొడి కొట్టుకుని పక్కకు పెట్టేసుకోండి. మిక్సీ జార్లోకి 10 నుంచి 12 వరకు కూడా పుదీనా ఆకులు, ఒక చిన్న పచ్చిమిరపకాయ ముక్క, పావు కప్ అంత కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని 2 పెద్ద గరిటెల వరకు కూడా పెరుగు, పావు టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బొంబాయి శనగల పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని 2-3 టీ స్పూన్ల దాకా కూడా వేసుకోండి. దీని ప్లేస్ లో శనగపిండి వేస్తే రుచి అనేది అస్సలు ఉండదు అన్న విషయం గుర్తుంచుకోండి. ఇప్పుడు దీంట్లోకి 300 నుంచి 350 గ్రాముల వరకు కూడా నీళ్ళని పోసుకుని దీన్ని బాగా చిలికేసుకోండి. బొంబాయి శనగల్లో బాగా ప్రోటీన్ ఎక్కువ ఉండడం వల్ల చాలా సేపటి వరకు కూడా టమ్మీ ఫిల్ గా ఉంటుంది, స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ బాగా ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా సత్తు బటర్ మిల్క్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. కొంచెం పుల్లటి ఫ్లేవర్ కోసం దేంట్లో అయినా కొంచెం నిమ్మరసం అయితే పిండేసుకోవచ్చు. మీరు ఈ ఫ్లేవర్స్ లో ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.